ఎన్నో లేకుంటే చైతన్య ఇంకొక ఇతర కంపెనీ బినామీలను ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. కర్నూలు జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మొత్తం 1 కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఏదైతే పీపీపీ మోడల్లో దాదాపుగా 8,000 కోట్ల విలువైన మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ బాబు అండ్ వాళ్ళ టీం కొట్టేయడానికి ప్లాన్ పెట్టారు. ఇది పక్కాగా దోచుకునే కార్యక్రమం. ఇంత దారుణంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వాళ్లకు ఉచితంగా ఇవ్వడం అనేది అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే ఇంత పెద్ద డైరెక్ట్ దోపిడీ నిస్సిగ్గుగా సిగ్గు కూడా లేకుండా దోపిడీకి పాల్పడడం జరిగింది. అసలు ప్రపంచంలో కట్టించిన బిల్డింగ్లు ప్రైవేట్ వాళ్ళకు ఫ్రీ ఇవ్వడం ఎక్కడున్నదా? అది ఎక్కడైనా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తే అది ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటే ఫ్రీ ఇస్తారు. ఇక్కడ బిల్డింగులు కట్టించి, ల్యాండ్ కట్టించి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చి అంత రెడీగా ఉండేదాళ్ళను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మళ్ళీ 2 సంవత్సరాలు దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బందికి అంతా గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. విచిత్రమైనది. అంటే బిల్డింగ్ గవర్నమెంట్ది, స్థలం గవర్నమెంట్ది, జీతాలు గవర్నమెంట్వి, డబ్బులు వసూలు చేసుకునేది ప్రైవేట్ వాళ్ళ. అంటే ఇవన్నీ నారాయణ లేకుంటే చైతన్య ఇంకొక ఇతర కంపెనీ బినామీలను ముందర పెట్టి లోకేష్ ఈ దోపిడీ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండేది 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. 4 కోట్ల ఓటర్స్లో 25% ముందరకు వచ్చి ఈ విధానం మంచిది కాదు, ఇది దోపిడీ విధానం అని దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపిస్తే 1 కోటి మంది సంతకాలు చేశారంటే వాళ్ళ కుటుంబాలను వేసుకోండి, ఇంటికి ఒకరిని ఇద్దరిని. అంటే రాష్ట్రంలో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్ప మొత్తం ప్రజానీకం అంతా కూడా ఈ పీపీపీ మోడల్లో దోచుకునే దానికి వ్యతిరేకంగా పబ్లిక్గా 1 కోటి మంది అయితే ఇండైరెక్ట్గా దాదాపుగా 1.5-2 కోట్ల మంది మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకొని ప్రజాభిష్టానికి అనుకూలంగా ఆ పీపీపీ మోడల్ను మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమం రేపు 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ 1 కోటి సంతకాలు సేకరించినటువంటి కర్నూలు జిల్లావి 4,02,000 సంతకాలు సేకరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు కలిపి ఇవన్నీ కూడా రేపు 15వ తేదీన అందరి నాయకులు, జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నాయకులు, అలాగే ఇతర పదవులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని గ్రాండ్గా విజయవాడ పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ 1 కోటి సంతకాలను గవర్నర్ గారికి అప్పచెప్తాం. గవర్నర్ గారు వేసే మొట్టికాయలకు కూడా వీళ్ళు మాట వినకుంటే సుప్రీంకోర్టులో 1 కోటి మంది తరఫున పిల్ వేయడానికి, పబ్లిక్ లిటిగేషన్ కింద పిల్ వేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో వేయడమే కాదు, మళ్ళీ ఢిల్లీలో కూడా దీనికి వ్యతిరేకంగా ధర్నా చేసి జాతీయ స్థాయిలో ఈ దోపిడీ కార్యక్రమాన్ని ఎండగట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైనా మీరు పొరపాటున ఎవరైనా సరే ఆశపడి ముందరికి వచ్చి తీసుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చేప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కూడా ఖచ్చితంగా చెప్పారు. ప్రజల సొమ్ము అప్పన్నంగా దోచుకొని పంచుకుంటానంటే వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇది మీరు ఆల్రెడీ లూలు కంపెనీకి
99 పైసలకు 1000 కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇతర కంపెనీలన్నిటికీ కూడా ఇచ్చుకుంటున్నారు. ఆ దోపిడీ కాకుండా ప్రజల ఆరోగ్యానికి, పేద ప్రజల వైద్య విద్యకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు దోపిడీగా చేస్తే ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. రేపొద్దున మీరు చేసే దాంతో ఎవరైనా పేదవాళ్ళు వైద్య విద్య చదవాలంటే 1 కోటిన్నర వాళ్ళకు ఫీజులు వసూలు చేస్తారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ కట్టించిన 500 బెడెడ్ టీచింగ్ హాస్పిటల్లో కూడా ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు, టెస్ట్లకు డబ్బులు వసూలు చేస్తారు, ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తారు. అదే ప్రభుత్వం తరపునైతే అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి, వైద్య విద్యకు సంబంధించినటువంటిది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం, దీన్ని అడ్డుకుంటాం. ఇప్పటికే మీరు చేసినటువంటి దోపిడీ చాలా ఉంది, ప్రజలకు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తామని అదే కొట్టినారు 20,000. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని యువకులందరికీ అది ఎగరగొట్టి వాళ్ళకు మోసం చేశారు. ప్రతి మహిళకు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి దాన్ని మోసం చేశారు. నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని చెప్పి మహిళలకు 1500 ఇస్తామని మహిళలను మోసం చేశారు. వికలాంగుల పెన్షన్లన్నీ తీసేసి ఇప్పుడు దాదాపుగా 18 నెలలు అయింది. కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వకుండా మొత్తం అటు పెన్షన్దారులను మోసం చేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా మోసపూరితంగా ఈ ప్రాపర్టీలను కైవసం చేసుకునే దానికి ఒప్పుకోము. దీని మీద ఆఖరి వరకు పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాత్రం ఈ కార్యక్రమాన్ని విరమించుకోకుంటే రేపొద్దున ప్రజలు మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రులను, మీ నాయకులు బజార్లలో తిరిగితే ప్రజలు వెంటపడి కొట్టే పరిస్థితి రావద్దని మేము వాళ్ళకి సలహా ఇస్తున్నాం.